దయచేసి కంపెనీ ఒక గ్రూప్ ఫోటో 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ మరోసారి చెప్తున్నా కలెక్టర్ గారికి గట్టిగా సపోర్ట్లతో మీరు అందరూ చేయాలని చెప్పి గట్టిగా మన సమస్యలు మన గుండెకాయ తెలంగాణకి ఎట్లయితే గుండెకాయ హైదరాబాద్ మనందరి గుండెల్లో ఎప్పుడు పదిలంగా ఉన్నామంటే మన కలెక్టర్ గారి ఆశీస్సులు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్కి మన మేడం వారి మెమరీస్ ఇలా పెట్టుకొని ఇప్పుడు చేసే కార్యక్రమాలు సార్ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా మన అధికారులు కానీ ఉద్యోగులు కానీ 4వ తరగతి కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ అందరం కూడా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ డైరీలో అన్ని పొందుపరిచినది. దాన్ని మన కలెక్టర్ గారు మన ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు ఇనాగ్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే వారి కింద ఉన్నటువంటి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి దిక్సూచిగా వారికి ఆదర్శంగా వారు ముందుకు వెళ్ళడానికి ఒక సూత్రప్రాయంగా వారికి కంప్లీట్ లీడర్స్ గా వారి డిపార్ట్మెంట్ లో వారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారు ఇందాక చెప్పినట్లు అందుకే గెస్ట్ ఆఫీసర్ వారు ల్యాండ్ విషయంలో చెప్పి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి ఇచ్చినాము. ఎందుకంటే ఉద్యోగులు మనం మంచిగా మనకి ఏది వాట్ ఎవర్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా వారి నుంచి ఇంకా మంచిగా ఒక మోటివేషన్ ఉంటుంది. వారు ఇంకా పనిచేయడానికి ఒక ఎనర్జీ ఒక ఆసక్తి అనేది చూపుతారు. ఆ విధంగా నేను చేస్తున్నాను. తప్పకుండా వారు చెప్పినట్టు ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఆర్థికంగా అవన్నీ చూసుకొని వెసులుబాటు చూసుకొని వారికి కూడా సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా హామీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ మనం ఇంతకుముందు సాధించినట్టు కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మంచిగా ఉండాలని మీ కుటుంబాలు మీకు మంచి హెల్త్ అన్ని హ్యాపీనెస్ ఉండే విధంగా చేస్తూ ప్రభుత్వానికి మన పర్సనల్ లైఫ్ లో బాగుంటూ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా బాగా పనిచేస్తూ మన డిపార్ట్మెంట్ కి మన గవర్నమెంట్ కి మనం అందరికీ కూడా మనం పనిచేసినట్టు మనం బాగా మంచిగా పనిచేసి మనకు పేరు వస్తే మన కుటుంబానికి వచ్చినట్టే. సో ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ మీ గెస్టెడ్ ఆఫీసర్స్ వన్స్ అగైన్ ఈ కొత్త సంవత్సరం 2025 మీరు అనుకున్నటువంటి హామీలని నెరవేరాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ మరొకసారి పేరు మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి అన్ని శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అన్ని శుభాలు చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.